హాయ్ ఎవ్రీవన్. యమదీపం ఎవరు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనే విషయం గురించి చెప్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు. యమదీపం ప్రత్యేకంగా దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి రోజున వెలిగిస్తారు. దీపావళి పండుగని 5 రోజులుగా జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు అమావాస్య దీపావళి పండుగ, నాలుగవ రోజు బలిపాడ్యమి, ఐదవ రోజు యమ ద్వితీయ. ఇలా పండగ చేసుకుంటాము. ధనత్రయోదశి రోజున యమదీపం ద్వారానికి బయట పక్క ఈ పూజను చేసుకోవాలి. అక్టోబర్ 18, 2025 శనివారం రావడం వలన ధనత్రయోదశి అలాగే శని త్రయోదశి కావున మనం మట్టి ప్రమిదలో కానీ, గోధుమ పిండి ప్రమిదలో కానీ, ఆవు నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ ఈ దీపాన్ని పెట్టాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఈ దీపాన్ని యమధర్మరాజుగా భావించి పూజిస్తారు. వాళ్ళకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆయుష్ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని యమధర్మరాజే వరం ఇచ్చాడు. కాబట్టి అందరూ ఈ యమదీపం పెట్టుకోవాలి. శనివారం సాయంత్రం ధనత్రయోదశి వేళల్లో మనం యమదీపం పెట్టుకోవాలి. యమదీపం పెట్టే ముందు ద్వారం దగ్గర చేస్తున్నాం గనక లక్ష్మీదేవికి, కుబేర స్వామికి పూజ చేసుకోవాలి. ధనత్రయోదశి కాబట్టి ఆరోగ్యం, ఐశ్వర్యం కలగడానికి లక్ష్మీదేవికి, కుబేర స్వామికి పూజించుకుంటాము. గడప మనకు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి మంచిగా పూజ చేసుకోవాలి. గడపకి, ద్వారానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, ముగ్గు వేసి, పూలు పెట్టి మంచిగా అలంకరించుకోవాలి. యమదీపం పెట్టడానికి అలంకరించుకోవాలి. ఇప్పుడు యమదీపం అనేది ఎవరైనా పెట్టవచ్చు. ఇంటి యజమాని పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. తను చేయడానికి వీలు లేనప్పుడు ఇంటి యజమానురాలైన ఆడవాళ్ళు కూడా పూజ చేయొచ్చు. పిల్లలు కూడా పెట్టవచ్చు. కానీ వాళ్ళకు పెట్టడం రాదు కాబట్టి వాళ్ళ తరపున తల్లిగా వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇంటి యజమానురాలే పెట్టవచ్చు దీపం అనేది. యమదీపం అనేది సాయంత్రం వేళలో పెట్టాలి. యమదీపం పెట్టడం వల్ల అకాల మృత్యు దోషాలు అలాగే గండాలు కూడా తొలగిపోతాయి. వాహన ప్రమాదాలు జరగకుండా, అలాగే నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండడానికి యమదీపం అనేది పెట్టుకోవాలి. యమదీపం అనేది ద్వారానికి కుడి పక్క అయినా సరే, ఎడమ పక్క అయినా సరే పెట్టుకోవచ్చు. గడపకి 2 వైపులా పసుపు రాసి ముగ్గు పెట్టాలి. నేను కుబేర ముగ్గు వేసుకుంటున్నాను. ఒకటే వేసి అలా వదిలేయకూడదు. ఆ ముగ్గుకి బంధంలాగా 4 వైపులా చిన్న ముగ్గులాగా వేసుకోవాలి. పూలతో అలంకరించుకొని యమదీపం పెట్టే పక్క తమలపాకు పెట్టి అందులో కల్లుప్పు వేసి దానిపైన దీపం పెట్టాలి. 3 దిక్కులుగా వెలిగే విధంగా చూసుకోవాలి. అందులో దక్షిణం వైపుగా ఒక వత్తి వెలుగుండాలి. ఎందుకంటే యమధర్మ స్థానం అది. ఒక సైడ్ నార్మల్గానే మనం ఉప్పేమీ వేయకుండా మామూలుగా పెట్టుకోవాలి దీపము. లక్ష్మీదేవికి దీపం పెట్టుకొని గడపకి పూజ చేసుకున్న తర్వాత యమధర్మరాజుకి మనం పెడుతున్నాం కదా, అది తర్వాత వెలిగించుకోవాలి. లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్న తర్వాత యమదీపం వెలిగించుకోవాలి. యమదీపం వెలిగించేటప్పుడు యమాయ ధర్మరాజాయ సూర్యపుత్రాయ వైవశ్యతాయ నమో నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ వెలిగించుకోవాలి. నైవేద్యంగా బెల్లం పెట్టుకున్నాను. ధూపం చూపించి హారతి ఇవ్వాలి. ఇలా దీపం పెట్టి అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోవాలని యమధర్మరాజుకి నమస్కరించుకోవాలి. ఆరోగ్యం, ఐశ్వర్యం బాగుండాలని లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి. లక్ష్మీదేవిగా అనుకొని పెట్టిన నైవేద్యం తీసుకోవచ్చు. యమధర్మరాజుకు పెట్టిన నైవేద్యం కూడా తీసుకోవచ్చు. అలా వద్దు అనుకున్న వాళ్ళు ఎవ్వరు తొక్కని ప్లేస్లో వేసేయాలి. అలాగే ఉప్పు, కల్లుప్పు, పూలు ఇవన్నీ ఎవరి తొక్కని ప్రదేశంలో వేయాలి. ఈ విధంగా యమదీపం పెట్టుకోవాలి.
అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.